శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలలో చేసుకోవలసిన పరిహారం మెయిన్గా లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు 11వ స్థానంలో శుక్రుడు వచ్చాడు. అయితే బలహీనంగా ఉండడం, వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి భార్య లేదా భర్తతో విభేదాలు, వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం, అంటే భర్త వ్యాపారంలో నష్టపోవడం, భార్యకి ఏదో ఉద్యోగం లేకపోవడం, అనారోగ్య సమస్యలు ఇటువంటివి వస్తుంటాయి. దానికి పరిహారంగా మీరు బుధవారం రోజు, ఎందుకంటే బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు, బుధవారం రోజు శుక్రుడు అధిదేవత లక్ష్మీ అమ్మవారు, మరి శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి బుధవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి కుంకుమార్చనం, మీకు అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పూజా కార్యక్రమం ద్వారా ప్రసన్నం చేసుకొని మీ అక్క చెల్లెళ్ళు లేదంటే ఎవరన్నా స్త్రీ స్నేహితులు, స్త్రీ బంధువులు ఉంటారు, అక్క తరపు అక్క చెల్లెల్లో మంచి అదృష్టవంతులైనటువంటి స్త్రీలకి 5గురికి 5 జిలాబీ, ఒక అర కేజీ జిలాబీ చెప్పిన 5గురు మీ స్నేహితులకే, ఎస్పెషల్లీ లేడీస్కి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం మీరు పొందే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈజీగా, అంటే గుర్తుపెట్టుకోండి, బుధవారం రోజు 5గురు స్త్రీలకి స్వీట్ బాక్స్ పంచిపెట్టడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల భార్యకి బాగుంటుంది, భర్త గారికి బాగుంటుంది, అలాగే స్త్రీలతో సఖ్యత, ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకొక అనుకూలమైన గ్రహం మనకి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడు. అయితే జలతత్వం వల్ల బలహీనమై ఉన్నాడు. రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదివారం రోజు హల్వా, అంటే మామూలు గోధుమ నూకతో తయారు చేయనటువంటి హల్వా రవి హోరలో సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టి గోవుకి ప్రసాదంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ఉద్యోగపరంగా ఉన్న ఎటువంటి సమస్య అయినా పోతుంది. ఉద్యోగం అతి తొందరగా రావడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. సో ఇక మరి ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్న గ్రహం 5వ స్థానంలో శని గ్రహం. ఎందుకంటే మనం ఏదనుకున్నా అది వాయిదా పడుతుంటుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి, స్పెక్యులేషన్లో నష్టపోతూ ఉంటాం. ఏది మనం చేసే ప్రతి పని అవతల వాడికి లాభం కలుగుతుంది, మనకి నష్టం కలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పంచమంలో శని వక్రించి ఉండడం వల్ల మరి ఎక్కడున్నాడు శని భగవాన్ అంటే మీనరాశిలో గురువు యొక్క రాశిలో ఉన్నాడు. అంటే గురువారం రోజు ఏదైనా ఈ చేపలు ఉండే చెరువు నదో ఏదో ప్రాంతంలో గోధుమ పిండితో చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి గురువారం రోజు చేపలకు ఆహారంగా వేయడం కానీ, లేదంటే గురువారం రోజు నల్ల చీమలకి గోధుమ నూక, పంచదార, తేనె కలిపి చీమలకు ఆహారంగా పెట్టడం వల్ల, దాని తర్వాత ఏదైనా ఒక పుణ్యనదిలో స్నానం ఆచరించి విధి విధానంగా ఒక కార్యక్రమం పూర్తి చేయడం వల్ల కంప్లీట్గా మీకు పంచమ స్థానం అంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. మరి ఆ పితృదేవతలు పెద్దల అనుగ్రహంతో కంప్లీట్గా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచి ఆరోగ్యం, అన్ని వివాహం, ఉద్యోగం ఏదైతేనేమి కంప్లీట్గా, అంటే ఇది వరుసగా 8 రోజులు చేయవలసి ఉంటుంది. సో ఇదన్నీ కాదండి, మాకు చాలా తొందరగా పని అవ్వాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళండి. సముద్ర స్థానం కుదరకపోతే కనీసం కొన్ని నీళ్ళు నెత్తి మీద చల్లుకొని మీరు ఎంత బరువు ఉన్నారో వెయిట్ చేసుకోండి. ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీల యొక్క ఉప్పు, మరి సముద్ర ఉప్పే 60 కేజీలు శుభ్రంగా సముద్రంలో కలిపేసి ఒక నమస్కారం పెట్టి వస్తే 100% ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ప్రధానంగా మరి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం కాబట్టి కంప్లీట్గా మీరు వీలైతే ఒక మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్
అవసరమైన వారికి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఎటువంటి ప్రమాదం నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఎటువంటి సమస్య నుంచైనా చాలా ఉరిశిక్ష లాంటి సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలలో చేసుకోవలసిన పరిహారం మెయిన్గా లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు 11వ స్థానంలో శుక్రుడు వచ్చాడు. అయితే బలహీనంగా ఉండడం, వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి భార్య లేదా భర్తతో విభేదాలు, వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం, అంటే భర్త వ్యాపారంలో నష్టపోవడం, భార్యకి ఏదో ఉద్యోగం లేకపోవడం, అనారోగ్య సమస్యలు ఇటువంటివి వస్తుంటాయి. దానికి పరిహారంగా మీరు బుధవారం రోజు, ఎందుకంటే బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు, బుధవారం రోజు శుక్రుడు అధిదేవత లక్ష్మీ అమ్మవారు, మరి శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి బుధవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి కుంకుమార్చనం, మీకు అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పూజా కార్యక్రమం ద్వారా ప్రసన్నం చేసుకొని మీ అక్క చెల్లెళ్ళు లేదంటే ఎవరన్నా స్త్రీ స్నేహితులు, స్త్రీ బంధువులు ఉంటారు, అక్క తరపు అక్క చెల్లెళ్ళు, మంచి అదృష్టవంతులైనటువంటి స్త్రీలకి 5గురికి 5 జిలాబీ, ఒక అర కేజీ జిలాబీ చెప్పిన 5గురు మీ స్నేహితులకే, ఎస్పెషల్లీ లేడీస్కి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం మీరు పొందే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈజీగా, అంటే గుర్తుపెట్టుకోండి, బుధవారం రోజు 5గురు స్త్రీలకి స్వీట్ బాక్స్ పంచిపెట్టడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల భార్యకి బాగుంటుంది, భర్త గారికి బాగుంటుంది, అలాగే స్త్రీలతో సఖ్యత, ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకొక అనుకూలమైన గ్రహం మనకి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడు. అయితే జలతత్వం వల్ల బలహీనమై ఉన్నాడు. రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదివారం రోజు హల్వా, అంటే మామూలు గోధుమ నూకతో తయారు చేయనటువంటి హల్వా రవి హోరలో సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టి గోవుకి ప్రసాదంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ఉద్యోగపరంగా ఉన్న ఎటువంటి సమస్య అయినా పోతుంది. ఉద్యోగం అతి తొందరగా రావడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. సో ఇక మరి ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్న గ్రహం 5వ స్థానంలో శని గ్రహం. ఎందుకంటే మనం ఏదనుకున్నా అది వాయిదా పడుతుంటుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి, స్పెక్యులేషన్లో నష్టపోతూ ఉంటాం. ఏది మనం చేసే ప్రతి పని అవతల వాడికి లాభం కలుగుతుంది, మనకి నష్టం కలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పంచమంలో శని వక్రించి ఉండడం వల్ల, మరి ఎక్కడున్నాడు శని భగవాన్ అంటే మీనరాశిలో గురువు యొక్క రాశిలో ఉన్నాడు. అంటే గురువారం రోజు ఏదైనా ఈ చేపలు ఉండే చెరువు నదో ఏదో ప్రాంతంలో గోధుమ పిండితో చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి గురువారం రోజు చేపలకు ఆహారంగా వేయడం కానీ, లేదంటే గురువారం రోజు నల్ల చీమలకి గోధుమ నూక, పంచదార, తేనె కలిపి చీమలకు ఆహారంగా పెట్టడం వల్ల, దాని తర్వాత ఏదైనా ఒక పుణ్యనదిలో స్నానం ఆచరించి విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల కంప్లీట్గా మీకు పంచమ స్థానం అంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. మరి ఆ పితృదేవతలు పెద్దల అనుగ్రహంతో కంప్లీట్గా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచి ఆరోగ్యం, అన్ని వివాహం, ఉద్యోగం ఏదైతేనేమి కంప్లీట్గా, అంటే ఇది వరుసగా 8 రోజులు చేయవలసి ఉంటుంది. సో ఇదన్నీ కాదండి మాకు చాలా తొందరగా పని అవ్వాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళండి. సముద్ర స్థానం కుదరకపోతే కనీసం కొన్ని నీళ్ళు నెత్తి మీద చల్లుకొని మీరు ఎంత బరువు ఉన్నారో వెయిట్ చేసుకోండి. ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీల యొక్క ఉప్పు, మరి సముద్ర ఉప్పే 60 కేజీలు శుభ్రంగా సముద్రంలో కలిపేసి ఒక నమస్కారం పెట్టి వస్తే 100% ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ప్రధానంగా
మరి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం కాబట్టి కంప్లీట్గా మీరు వీలైతే ఒక మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్, అవసరమైన వారికి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఎటువంటి ప్రమాదం నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఎటువంటి సమస్య నుంచైనా, చాలా ఉరిశిక్ష లాంటి సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.